వేట నిషేధ సమయంలో 2 నెలల పాటు ప్రతి నెల 20,000 రూపాయలు ఇస్తామన్న హామీని ఈరోజు నారా చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోవడం నిజంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గత జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులు చేసింది ఏమీ లేక మత్స్యకారులను అన్ని రకాలుగా అనదొక్కే విధంగా అనేక జీవోలు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆనాడు ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ ఏకతారీఖుపైకి వచ్చి జగన్మోహన్ ప్రభుత్వంపై ఉద్యమాలు దీక్షలు ధర్నాలు చేయడంతో నారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా మత్స్యకారులకు జగన్మోహన్ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తూ ఉంది, మీరు మాకు ఆదుకోవాలని చెప్పి ఆ రోజు కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వస్తూ మత్స్యకారులకు అన్ని రకాలుగా అండగా ఉంటా మీకు ఏదైతే ఉరితారుగా మారబోతున్న 210 జీవోతో పాటు మత్స్యకార భూతి 10,000 ఉండే అమౌంట్ను 20,000 పెంచుట, అలాగే మత్స్యకారుల యొక్క పనిముట్లను కూడా అన్ని రకాలుగా గతంలో మాదిరి 75% పైబడి మీకు రుణాలు ఇస్తా అని చెప్పి అన్ని రకాలుగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయడం నిజంగా మా మత్స్యకారులకు సంతోషదాయకం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారిని మనవలేము కూడా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు గత ఎన్నికలలో చూస్తాం జగన్మోహన్ గారు ఎలా మోసం చేశారో, అనేక హామీలు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చే 10,000 రూపాయలు కూడా మీకు కరెంటు బిల్లు పెరిగిందనో, మీకు అమ్మఒడి వస్తుందనో, లేకపోతే మీరు 3 పూట్ల అన్నం తింటారనో ఈరోజు మా పథకాలు ఎదుర్కొంటున్న గతి ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ పరిపాలన జరిగితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ ఒక్క నిబంధన పెట్టకుండా నిజమైన మత్స్యకారులకు గుర్తించి ఈరోజు మాకందరికీ ప్రతి ఇంటికి మేలు చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మాకందరికీ సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు మరొక విన్నపి చేస్తా ఉన్నాం, రాయలసీమ ప్రాంతంలో కూడా అర్హులైన మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి గతంలో కోరాం. ఈ రోజు కూడా మేము రాయలసీమ వ్యాప్తంగా ఒక కమిటీ వేసుకొని కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో సీఎం గారిని కలిసి రాయలసీమ మత్స్యకారులు కూడా అర్హులైన మత్స్యకారులు కూడా 20,000 రూపాయలు అందజేయాలని చెప్పి మేము